నమస్తే అండి. మరి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్గా జోగి రమేష్ గారిని అధిష్టానం నిర్ణయించిన తర్వాత ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయంటారు? అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. జోగి రమేష్ వచ్చాడని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కానీ జనాలు కానీ ఎవరూ కంగారు పడతలేదు, భయపడతలేదు. వాడు ఎంత ఎదవో అందరికీ తెలుసు. జోగి రమేష్ పెడంలో పనికిరాని ఎక్కడ వేశారు, అక్కడ పనికిరాని బంగారం, అక్కడ పనికిరాని ఇత్తడు ఇక్కడ బంగారం అవుద్దా? అటు పనికిరాడు ఎక్కడైతే ఓడిపోతారు పనికిరాని అనుకున్న వాళ్ళందరినీ కాన్స్టిట్యున్సీలు మార్చుతున్నారు. దాన్ని చూసి ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరూ భయపడతలా. దీని ముందు నియోజకవర్గం నుంచి పంపించేద్దాం, రేపు ఓట్లేసి ఓడించి పంపిద్దాము, వీడిని ఇక్కడ ఉంచకూడదని అనుకుంటున్నారు. వీడి దౌర్జన్యాలు, వీడి దుర్మార్గాలు జోగి రమేష్ అందరికీ తెలుసు. మా దేవాలయంలో మా పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు. వాడి భాష, వాడి రౌడీజం తెలిసి ఇప్పటివరకు పెనమలూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, ఏ పార్టీ గెలిచినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంత దుర్మార్గంలో రౌడీజం లేదు. ఇప్పుడు ఇతను వస్తే రౌడీజం పెరుగుద్దని జనాలు దడుస్తున్నారు. అందుకని జనాల్లో కంగారు లేదు, భయం లేదు. వాళ్ళు ఏదన్నా ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము ఎవరినైనా ఓడిచ్చేస్తాం, చంద్రబాబుని ఓడిస్తాం, లోకేష్ని ఓడిస్తాము, ఎవడైనా మా ముందు బలాదూరు అంటున్నారు. ముందు ఈయన ఓడిస్తాకి చంద్రబాబు ఎక్కర్లేదు. ఇది నిజంగా దమ్ముంటే కుప్పం వెళ్ళి వేయమనండి. చంద్రబాబుని ఓడిచ్చే దమ్ముంటే కుప్పంలోనే మంగళగిరిలోనే ఏమనండి. పెనమలూరు ఎందుకు వచ్చాడు? ఈయనకి అంత సీన్ లేదు. ఈయన ఉత్తర కుమార్ ప్రగల్భాలు పబ్లిక్ కూడా ఎవరో దడవట్లేదు. జోగి రమేష్ వచ్చి భయపడి ముందు ఈయన ఇక్కడ పాతూ పోకుండా పంపించేద్దామని చూస్తున్నారండి. అంటే ప్రస్తుతం మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కొలుసు పార్థసారథి గారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. మరి ఆయన టీడీపీలోకి వస్తే కార్యకర్తలు స్వాగతించే అవకాశం ఉందా? ఏమంటే అది అధిష్టాన నిర్ణయం అండి. ఇప్పుడు పార్టీని డెవలప్ చేసుకోవటానికి ఇది ఎవరైనా స్వాగతించుతాం, ఎందుకంటే పార్టీని డెవలప్ చేసుకోవటానికి. అలాగే అది అధిష్టాన నిర్ణయం. అధిష్టానం ఆయన్ని ఓకే చేసి కండవ కప్పినాక తప్పదు, స్వాగతించుతాం, పార్టీలోకి స్వాగతించుతాము. తర్వాత జరిగే పరిణామాలని తర్వాత ఆలోచించుకుంటాము. ఇప్పుడైతే మా వాటి గురించి ఏమంటే పార్టీలోకి అధిష్టాన నిర్ణయాన్ని మాత్రం కాదను. పార్టీలోకి ఎవరెవరో వస్తారు చాలామంది. ఆ పార్టీలో ఏముంది, అందరికీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, వీడి నియంత పోకళ్ళు, వీడి తొగ్లకు పరిపాలన నచ్చక అందరూ ఖాళీ అయిపోతుంది. పార్టీ ఖాళీ అయిపోతుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం ఆహ్వానించినప్పుడు, పార్టీ స్వాగతించినప్పుడు దానికి మద్దతు ఇస్తాం పార్టీలో వరకు. తర్వాత పరిణామాలని తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. ఏంటండి అసలు పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? మీ పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారా? ఏంటి అసలు? పక్కా టీడీపీ అండి, అందులో డౌటే లేదు. పక్కా టీడీపీ గెలుస్తుంది. అసలు జనాలు విసిగి వేసారిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనాలు విసిగి వేసారిపోయారు. ప్రతి నిత్యావసర వస్తువులు తగ్గించి దాడులు, మాట్లాడినిచ్చే పని లేదు. ప్రజాస్వామ్యంలో గొంతెత్తితే కేసులు, మాట్లాడినిచ్చే పని లేదు. చెత్త పన్నులు తగ్గించి, అసలు ఇంటి హౌస్ ట్యాక్స్ తగ్గించి, కరెంట్ బిల్లులు తగ్గించి ప్రతి ఒక్కటి ప్రజలకి బతుకు భారం అయిపోయింది. అందుకని మేము పబ్లిక్లోకి వెళ్తుంటే కూడా చెప్తున్నారు, ఈడెప్పుడు పోతాడా, ఈడెప్పుడు దిగిపోతాడు. అందుకని కన్ఫామ్ పెనమలూరులో టీడీపీయే కాదు, స్టేట్లో కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అది పక్కా. రాకదిలిరా ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్పందన ఏ విధంగా? చాలా బాగుందండి. రాకదిలిరా ఏ సభలో జనం లేరు, కథం దొక్కారు. మన గుడివాడ 1,00,000 టార్గెట్, 2 లక్షలు వచ్చారు. ఏ సభకు లేదు, పిల్లలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. అందుకని రాకదిలిరా సూపర్ సక్సెస్ అయింది. యువగలం పాదయాత్ర లోకేష్ బాబు ఎలా సక్సెస్ అయిందో రాకదిలిరా కూడా అలాగే సక్సెస్ అయింది. ఈ సక్సెస్ మా టీడీపీ సక్సెస్ యాత్ర చూసి వైసీపీ వాళ్ళు గుండెల్లో రైలు పరిగెత్తుంది. ఆ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ కోడికత్తి శ్రీందం తల్లిపోతుంది దీక్ష చేసిన పట్టించుకోవాలి. అంగన్వాడీలను కూడా అలాగే చేసిన 4 రోజుల దీక్ష అర్ధరాత్రి లాక్కుపోయాడు. వాడి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మా కార్యక్రమాలు ఏమైనా సూపర్ సక్సెస్ అవుతుంది. వాడికి అయిపోయింది, వాడి పని అయిపోయింది. వాడు మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎక్కడ చల్లబల్లి జైలుకి వెళ్ళే స్టేజ్ దగ్గరికి వచ్చింది. మేడం, ముఖ్యంగా కోడికత్తి శ్రీని విషయంలో తన తల్లి దీక్ష చేస్తూ ఉంటే దాన్ని భగ్నం చేయడం కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సీఎంఓ నుంచి కానీ ఒక్క స్పందన కూడా రాలేకపోవటం, ఒక మహిళ దీక్ష చేస్తూ ఉంటుంటే ఆవిడ దీక్షని భగ్నం చేసి కొడుకు ఆవేదన కోసం ఆవిడ పాటలు పడుతూ ఉంటే ఈ విధంగా చేయడానికి ఒక మహిళగా మీరు ఎంతవరకు రియాక్ట్ అవుతారు? ఏంటో చాలా దారుణం అండి. మేము కూడా వెళ్ళాము సంఘీభావం తెలపడానికి. పచ్చి మంచినీరు కూడా తీసుకోకుండా దీక్ష చేసింది 3 రోజులు. మేము వెళ్తే చాలా బాధ వేసింది. ఆమె కళ్ళల్లో ఉంది ప్రాణం. అసలు వాళ్ళ దీక్ష భగ్నం చేయడం కదండి, వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేదు, వాష్రూమ్స్ తాళాలు ఇవ్వలేదు, ఫ్యానులు లేవు. ఆ దీక్షని అడ్డుకోవటానికి జగన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేసింది. అక్కడ సమరత సైనిక వాళ్ళు ఉండబట్టి కత్తి అలా కొంచెం వాళ్ళు అడ్డుకోబట్టి ఆ 3 రోజులు నేను చేయగలిగింది. అసలు మేమే వెళ్తే మాకే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆ తల్లిని చూస్తే 74 ఏళ్ళ వయసులో ఆ తల్లికి
అంత ఆవేదన ఎందుకు? ఒక్క సాక్ష్యం చెబితే సరిపోదుగా కోర్టుకు వెళ్ళి నిన్ను కోడికత్తో దాడి చేశారన్నాడు అన్నప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పటానికి ఏముంది? దాడి చేశాడు నిన్ను, అదే నిజమే చెప్పొచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయించాడు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి చేయించాడు, రకరకాలు అది నిజమైన ఏదైనా తేల్చొచ్చుగా. నీ మీద దాడి జరిగింది, దాని దోషులు ఎవరు తేల్చొచ్చుగా. నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పొచ్చుగా. ఎందుకు కోర్టుకు వెళ్తావు? ఎందుకు సాక్ష్యం చెప్పట్లా అంటే దీన్ని బట్టి నువ్వు ఆపరేషన్ దుర్యోధన టైప్లో నువ్వు సీఎం కుర్చీలో కూర్చొని నువ్వు వేసుకున్న స్కెచ్ ఇది. నీ స్కెచ్ బయటికి రాకుండా ఉంటాకి కోడికత్తి డామ అడ్డం పెట్టుకుని సీఎం కుర్చీలో కూర్చొని అది బయట పడుకుని ఇంకా నాటకాలు ఆడుతున్నావు. ఆ 74 ఏళ్ల వయసులో ఆ తల్లికి అంత ఆవేదన అవసరమా? నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తల్లి చెల్లి రోడ్డును పడి ఎంత గోల్ చేశారు? నీ తల్లి ఆవేదన లాంటి ఆవేదన కదా తల్లిది. నువ్వు వాళ్ళకి న్యాయం చేయింది కాక దీక్ష భగ్నం చేయడానికి ఎంత కుట్రలు కుతంత్రాలు చేశాడు. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్ళాడు కానీ ఆమెకి ఇంత న్యాయం చేయలేదు. ఆ కోడిగత్తి శ్రీనివాస్ ఇంత న్యాయం చేయలేదు. దీక్ష భగ్నం చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాడు. అందుకంటే వాళ్ళకి ఎంత న్యాయం చేయలేదు. ఏ వ్యక్తికైనా డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేసిన వాళ్ళు పట్టబాగులు సీఎం ప్యాలెస్ పక్కన గొడ్డలతో నరికిన వాళ్ళకి కూడా బెయిల్ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నారు. అనంతబాబుని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఇతని సింపుల్ కోడికత్తి కేసు. ఇది ఏం చేస్తాడు? 5 సంవత్సరాల జైల్లో ఉన్నాడు బెయిల్ లేకుండా. నిజంగా ఆ దాడి నిరూపణ అయినా కూడా శిక్ష అంత పడదంట. 4 సంవత్సరాలనేనండి. మరి సంవత్సరం ఎక్స్ట్రా జైల్లో పెట్టి నువ్వు అంత ఇబ్బంది పెడుతున్నావు అంటే నీ శాడిజానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి శాడిజానికి నిదర్శనం. ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వెనక చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్ర ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఏం చేస్తారండి? ఆటతో చేతకన్నా నేరసాలు లేదని చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం? వాళ్ళు చేస్తారు కుటుంబ రాజకీయాలు, చిచ్చులు పెడతాము, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినవి అన్నీ ఎదుటి వాళ్ళు ఎదురుతారు. చంద్రబాబు నాయుడు కాలు చెల్లిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మాకేం దమ్ము లేదా చంద్రబాబు నాయుడికి? ప్రజాస్పందన మా వెనకమాల ఉంది, జనాలు మా పక్కన ఉన్నాయి. ఇంకా మాకేం అవసరం వాళ్ళ చెల్లిని తీసుకురావాల్సిన? నువ్వు నీ చెల్లిని మోసం చేసావు అని అన్యాయం నీ కుటుంబ తగులతో నీ మీద పోటీకి వచ్చింది. మాకేం అవసరం? మా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఉందనుకోవడం వాళ్ళ కేవలం వాళ్ళ భయమే, అంతకంటే ఏం లేదండి.